నా యొక్క పరిస్థితిని, నా యొక్క దీన స్థితిని ఆయనంట మనకు దీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఆనాడు నయోమి, రూతు ఏ విధంగా వచ్చిండ్రు? ఆ యొక్క మొయాబు దేశం నుంచి వాళ్ళు వచ్చినప్పుడు నయోమి తన భర్తను కోల్పోయింది, రూతు తన భర్తను కోల్పోయింది. ఆస్తి లేదు, భర్త లేదు, ఒక పెద్ద దిక్కు లేరు. వారి ఇరువురు ఆడోళ్ళు ఆ యొక్క దేశం నుంచి రావడం జరిగినప్పుడు ఎంత దీన స్థితిలో వచ్చిండ్రు. కానీ దేవుడు వారి దీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చిండు. నయోమి స్థితిని మార్చిన దేవుడు, రూతు స్థితిని మార్చిన దేవుడు ఈరోజు మన స్థితిని కూడా మార్చడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. వారి దగ్గర ఏమీ లేదు. వారు వచ్చినప్పుడు వాళ్ళు రిక్తులుగా వచ్చిండ్రు. వారికి అసలు అంటారు కదా, పొట్ట గడుపుకోవడానికే వారికి దిక్కులేని స్థితిలో వాళ్ళు రావడం జరిగింది. కానీ దేవాది దేవుడు బోయాజు ద్వారా రూతు జీవితంలో దీవెనలు తీసుకురావడం జరిగింది. ఏ ఒక్క నయోమి అయితే తన యవ్వన పిల్లలను కోల్పోయిందో, తన భర్తను కోల్పోయిందో, తన కోడల ద్వారా మరొక బిడ్డని తనకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బిడ్డకు దాదిగా ఆ బిడ్డని పెంచడానికి గల భాగ్యాన్ని నయోమికి, ఆమె ముసలితనంలో ఉంది. తిరిగి ఆమె పిల్లలను ఆమె ఏమంటుంది? ఓర్పాతోని రూతుతోని ఏమంటుంది? ఒకవేళ నేను ఇప్పుడు పిల్లలను కానీ మీకు ఇచ్చినా కానీ వాళ్ళు పెద్దగా అయ్యి మీరు వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని మీరు నా దగ్గర ఉండే వరకు ఇంకా ఎక్కడ అయిపోతుందో నాకు తెలియదు. అమ్మా, నేను ఈ వృద్ధాప్యంలో పిల్లలను కనలేను, మీకు భర్తలుగా నేను ఇవ్వలేను. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుడు ఆ యొక్క మాటని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. అందుకే విశ్వాసులమైన మన నోటి నుంచి వచ్చే మాటలని మనం శ్రద్ధగా, మనం జాగ్రత్తగా మాట్లాడవలసిన వాళ్ళమై ఉంటాం. ఏమంటుంది నయోమి? ఈ వృద్ధాప్యంలో నేనెక్కడికి వెళ్ళి పిల్లలను గంట, నీకెక్కడికి వెళ్ళి నేను భర్తగా ఇయ్యగలుగుతా? ఎట్లా? నా జీవితమే నాకు బాగలేదు తల్లి, వద్దు నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు రూత్ అంటది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నేను ఈ వృద్ధాప్యంలో నేను నిన్ను విడిచిపెట్టా, నేను మంచిగా ఉన్నప్పుడు నేను నీతోనున్నా. కానీ ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో, ఈ దరిద్రతలో నేను నిన్ను విడిచి వెళ్ళానన్నప్పుడు అదే రూతు జీవితంలో బోయాజు రావడం జరిగింది. నయోమికి, కోడలికి భర్తని తీసుకొచ్చే భాగ్యాన్ని దేవుడిచ్చిండు. అదేవిధంగా తన పిల్లలు కోల్పోయిన నయోమికి రూతు ద్వారా చక్కటి కుమారుని అనుగ్రహింపబడి ఆ యొక్క కుమారుని పెంచే భాగ్యాన్ని నయోమికి ఇవ్వగలిగిండు దేవుడు. అసలు ఆమెకు పిల్లలే లేని స్థితిలో ఉన్న నయోమి, పిల్లలనే కోల్పోయిన స్థితిలో ఉన్న నయోమికి ఇంకా మనవరాళ్ళు ఎక్కడికి వెళ్ళొస్తారు? ఆ పిల్లలను ఆమె పెంచగలుగుతుంది. అది అసాధ్యం. కానీ మన దేవుడు అసాధ్యమైన కార్యాలని సాధ్యపరచడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. అక్కడ మోయాబీరాలు ఆమె మోయాబిరాలు బానిసల పిల్లని చేసుకుంది. నయోమి బానిసల పిల్లని చేసుకుంది. కానీ బోయాజ్ అంతటి గొప్ప వ్యక్తికి భార్యగా కలిగింది. ఎన్నికలేని స్త్రీ, విధవరాలు, ఒక తన జాతి లేని, ఒక తన ఎంతంటే ఎన్నికలేని జాతిలో నుంచి వచ్చిన వ్యక్తి, ఒక విధవరాలు. కానీ బోయాజుకు భార్యగా మార్చబడి దావీదు వంశావళిని అక్కడి నుంచి తన గర్భవాసంలో నుంచి పుట్టిన వారి నుంచి దావీదు యొక్క వంశావళి వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు అంటుండే, ఎవరు ఎన్నికలేని స్థితిలో ఉన్నారో, మేము ఎవ్వరికి పనికిరాము, ఎవ్వరు మమ్మల్ని లక్ష్య పెడతలేరు, ఎవ్వరు మమ్మల్ని కనికరిస్తలేరు, అసలు మా జీవితాలు ఎట్లున్నాయి అంటే బ్రతికున్నాము అన్న స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుండు. అమ్మా, నిషేధింపబడిన రాయిని మూలకు తలరాయిగా నేను చేయబోతున్నా. ఏ కుటుంబంలోనైతే నువ్వు తిరస్కారాల పాలవుతున్నావో, ఏ కుటుంబంలో అయితే నువ్వు అవమానాల పాలవుతున్నావో, ఏ కుటుంబంలో వ్యక్తులైతే నిన్ను వెలివేసిండ్రో ఆ కుటుంబంలోనే నువ్వు ఘనతాస్పదంగా ఉండబోతున్నావు. నిన్ను ఖ్యాతిని, మంచి పేరుని నేను నీకు ఇవ్వబోతున్నా. నిత్యానందం నీ తలపైన నేను ఉంచబోతున్నా. నీ దుఃఖాన్ని నేను కొట్టివేసి నిన్ను ఆనందంతో తిరిగి నేను నా చెంతకు రప్పించుకోబోతున్నా అని దేవాది దేవుడు సెలవివ్వడం జరుగుతుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజంగా ఆయన మాటలు గొప్ప మాటలు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన గొప్ప దేవుడు, నిత్యుండగు తండ్రి,
సమాధానకర్తకు అధిపతి అయ్యున్న దేవుడు ఆయన. ఎవరంటే సమాధానకర్తకు అధిపతి. మన జీవితాలలో సమాధానం రావాలన్నా, మన కుటుంబ సభ్యులలో సమాధానం రావాలన్నా, మన కుటుంబ జీవితంలో సమాధానం రావాలన్నా, ఏ స్థలంలో మనకు సమాధానం రావాలన్నా కానీ ఆ దేవాది దేవుని వల్లనే సాధ్యమవుతుంది. దేవాది దేవుడు మన గృహంలోకి వచ్చి వాసమై ఉంటే మన గృహంలో సమాధానం ఉంటుంది. దేవుడు మన పక్షంలో నిలబడితే మనకు సమాధానం ఉంటుంది. దేవుడు మన ఉద్యోగ స్థలాలలో ఉంటే మనకు సమాధానం ఉంటుంది. మన వ్యాపార స్థలంలో దేవుడు మనకు తోడై ఉంటే మనకు సమాధానం కలుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు అక్కడికి వచ్చి మనకు సమాధానం ఇవ్వడానికి సామర్థ్యత కలిగిన దేవునికి, ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరము ఒకటే ప్రార్థన చేయాలా, ప్రభువా సమాధానకర్తకు దేవా మీరు మాకు తోడై ఉంటే నిత్యానందము మా తలలపైన ఉంటుంది, మా దుఃఖము కొట్టివేయబడుతుంది, మేము ఆనంద సంతోషం గలవారమై మేము ఉంటాం తండ్రి. అదేవిధంగా మా దుఃఖమును నిట్టూర్పులను ఎగిరిపోతాయి నాయన ప్రభువా. అవును తండ్రి,